సంఘంలో నీకు ఇచ్చిన బంధాలు ఉంటాయి చూశారు, నీకున్న అన్న, నీకున్న తమ్ముడు, నీకు వాక్యం చెప్పే సేవకుడు, నిన్ను పాలించే పెద్దలు, సంఘ పెద్దలు, ఈ బంధాలు ఉంటాయి చూసారు. మా అన్నయ్య ఈ బంధాలు ఉంటాయి చూసారు, మా అక్క ఈ బంధాలు ఉంటాయి చూసారు. సంఘంలోవి, సంఘములో దేవుడు నీకు ఇచ్చిన బంధాన్ని నువ్వు ఎలా ప్రేమించాలంట? మిక్కటమైన ప్రేమ. ఏంటంటే మిక్కటమైన ప్రేమ అంటే అర్థమైంది, అధికంగా, హెచ్చుగా నీ ఆత్మ బంధాన్ని ప్రేమించు. దేవుడు నీకు ఇచ్చిన బంధువులు ఆత్మబంధువులుగా మారిపోయారా, వాళ్ళని ప్రేమించు. మిక్కటంగా ప్రేమించానండి. మిక్కటమైన ప్రేమ మనకి సంఘంలో ఉన్న అక్క మీద ఉంటుందా, మన ఇంట్లో పుట్టిన అక్క మీద ఉంటుందా? మిక్కటమైన ప్రేమ ఇంట్లో పుట్టిన తమ్ముడి మీద ఉంటుందా, సంఘానికి వస్తున్న తమ్ముడి మీద ఉంటుందా? తమ్ముడి మీద ఉంటుంది. సంఘంలో ఉన్న తమ్ముడు ఏదైనా పొరపాటున ఒక మాట అన్నాడు అనుకో, ఒరే తమ్ముడు ఆడు ఎంత ఉంటాడరా, చిన్నోడు ఎంత మాట అన్నాడు తెలిసారా, ఆడు క్షమించకూడదురా, ఆడు మన ఇంటికి రానివ్వకూడదురా. సంఘంలో ఉన్న తమ్ముడు ఒక చిన్న మాట పొరపాటునంటే అది పట్టేసుకుంటారు. అక్కన చిన్నప్పటి నుంచి బోల్డ్ తిట్లు తిడతాడు, బండ తిట్లు. సొంత తమ్ముడు పట్టించుకుంటుందండి అక్క. మావోడే అలాగ అంటాడు అంతే, ఆడు మంచోడు, సాయంత్రం మళ్ళీ జిలేబీ కొనుక్కుని వస్తాడు. ఏమంటే జిలేబీలు ఇచ్చినందుకే మీ తమ్ముడికి పడిపోతే, సంఘంలో ఉన్న తమ్ముడు నీకు వాక్యాన్ని ఇస్తున్నాడు కదా, దేవుడు పని చేస్తున్నాడు కదా, దేవుడు పని ఇస్తున్నాడు కదా, అంటే నీ జిలేబీ వల్ల పుట్టిన ప్రేమ అక్కడ వాక్యం మీద పుడుతుందా? పుట్టుదంటే. మిక్కటమైన ప్రేమ సహోదరుడి మీద నాకెందుకు పుడుతుంది, నాకు ఎలా పుడుతుందంటే, అసలు సంఘములో ఉన్న సహోదరుడు ఎలా పుట్టాడో దేవుడిలో నీకు అర్థమైతే వాడి మీద మనకేం కలుగుతుంది? మిక్కటమైన ప్రేమ కలుగుతుంది.